సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రజక చెరువు వద్ద సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక మారుసుపేట 2 గేట్ల మధ్యన రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రంలో ఆదివారం ద్రాక్ష రసం పంపిణీ చేశారు. వీరవల్లి శ్రీరాములు, అనువుల శెట్టి సతీష్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో 500 మందికి ద్రాక్ష జ్యూస్ పంపిణీ చేశారు. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్, ఫణిదపు దుర్గా, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాసరావు, ఉలసి సాయి చైతన్య, త్యాగరాజు, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మార్స్పేటలో ఉన్నటువంటి చలివేంద్రంలో ద్రాక్ష రసం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ మార్స్పేట నందు అలాగే రజకపేట నందు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వేసవి దాహాద్రిని తీర్చడంలో మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ఆర్వీఎస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మరి 24వ వార్డులో రజక వాలంటరీ సర్వీస్ వారు గత 6 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఆర్వీఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి యాసవకాలంలో 2 నెలలుగా మరి ప్రజలకి దాహార్తి తీర్చడంలో ఆర్వీఎస్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. మరి పాదచారులకి ఎంతో మండు టెండలో 40 డిగ్రీలు 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలో మరి ఇలా చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఆర్వీఎస్ తరపున చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి ఈ చలివేంద్రంలో మరి ప్రతిరోజు మజ్జిగ, రస్న, ద్రాక్ష జ్యూస్ మరి ఆర్వీఎస్ సభ్యులందరూ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో మరి వాళ్ళ యొక్క విరాళాల సహాయంతో, దాతల సహాయంతో మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆర్వీఎస్ తరఫున మరి మా వార్డులో 24వ వార్డులో మరి ఆర్వీఎస్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వేసవకాలంలో దాహార్తి తీర్చడం ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఆర్వీఎస్ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ